అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. తులారాశి వారికి 10, 11, 12 తేదీలలో మీకు జరిగేది తెలిసే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. తులారాశి వారు ఎన్ని పనులున్నా సరే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి వీడియో విన్నట్లయితే మీ జీవితానికి ఉపయోగపడేటువంటి ఎంతో విలువైనటువంటి సమాచారం, అలాగే ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలు మీకు తెలిసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నిజంగా అదృష్టం ఉంటేనే తులారాశి వారికంట ఈ వీడియో పడుతుంది. అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోను మీరు పూర్తిగా వినగలుగుతారు. మన జీవితంలో వచ్చేటప్పటికి చాలామంది కూడా మనకు మంచి విషయాలు ఇట్లా చెప్పడానికి పెద్దవాళ్ళు ఇంకొకరికి ఏంటంటే అందరి ఇళ్ళల్లో ఉండరు. ఒకవేళ ఉన్నా కూడా వారు చెప్పే మంచి విషయాల్లో మనం చెవిన పెట్టి మన జీవితాన్ని మనమే సమస్యల పాలు చేసుకొని చాలా రకాలైనటువంటి కష్టాలు బాధలు పడుతూ ఉంటాము. కొంతమంది పిల్లలు వినేవాళ్ళు ఉన్నప్పటికీ కూడా పెద్దవారికి వయసు ఉన్నా కూడా అనుభవం అనేది సరిగ్గా లేక వాళ్ళకే అంటే సరిగ్గా అర్థం కాక పిల్లల జీవితాలను కూడా సమస్యల్లోకి పడేస్తూ ఉంటారు. ఇట్లా ఏంటంటే కారణం ఏదన్నా కానివ్వండి, తెలిసి పట్టుకున్న తెలియక పట్టుకున్న నిప్పు పట్టుకుంటే కాలుద్ది. అలాగే పెద్దవారు అవగాహన లేని వారు అవ్వచ్చు, లేదా అవగాహన ఉన్నవారు అయ్యి మనకు చెప్పినా కూడా మనం పెడచెవిన పెట్టవచ్చు. ఇలా పెద్దవాళ్ళలో తప్పు ఉన్నా, మనలో తప్పున్న, పిల్లల్లో తప్పున్నా సరే జీవితాలకు పడేది మాత్రం శిక్ష అనేది మనం అనుభవించాల్సిందే. కాబట్టి అలాంటి ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకుండా మనకు జీవితానికి ఉపయోగపడేటువంటి ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడం వలన మన జీవితానికి మంచిగా మార్చుకోవడానికి, సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది. అలా కాకుండా ప్రతిదీ కూడా దేవుడి మీద తోసేస్తే అది అస్సలు కరెక్టే కాదండి. దేవుడి మీద తోసేసి అలాగని ప్రతిదీ మా జీవితం ఇలా అవ్వడానికి కారణం దేవుడే, మా జీవితం ఇలా అవ్వడానికి రాత భగవంతుడే అలా రాశాడు, మా టైం బాగోలేదు అని చెప్పేసి ప్రతిసారి కూడా దేవుణ్ణి అనుకోకూడదు. మనం చేసుకునేటువంటి పనులను బట్టి కూడా మన జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి అలాంటి మంచి పనులు ఏంటంటే అసలు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ఈ తులారాశి వారికి ఈ రోజున చక్కగా వివరంగా అర్థమవుతుంది. అసలు ఈ 3 రోజులలో కూడా మీకు ఎలాంటి విషయాలు ఏం జరగబోతున్నాయని కూడా చూడండి, చక్కగా అర్థమవుతుంది. అంతేకాకుండా మీ మీద నరదిష్టి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ దిష్టి వల్ల మీరు చాలా రకాలైనటువంటి సమస్యలు పాలవుతున్నారు. కాబట్టి ఆ నరదిష్టి నుంచి బయటపడడానికి, ఇంకా మీ జీవితపరంగా ఉన్నటువంటి కొన్ని పితృదోషాలు, సర్పదోషాలు అవన్నీ కూడా తీసేసుకోవడానికి కొన్ని సింపుల్ పరిహారాలు చెప్తాను. అవి చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా వరకు కూడా ఆ సమస్యలన్నిటి నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మన వీడియోలోకి వెళ్దామండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే పూర్తిగా చూడండి. అప్పుడు చూస్తేనే మీకు ఏం చెప్తున్నామో అర్థమవుతుంది. తులారాశి విషయానికి వస్తే తులారాశి వారి రాశి చక్రంలో 7వ రాశి అండి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారికి ఏంటంటే జీవిత పరంగా ఎన్నో రకాలైనటువంటి కష్టాలు, సమస్యలు, పని ఒత్తిడి, మానసిక సమస్యలు, ఎప్పుడూ కూడా బిజీగా ఉండడము, అడావిడిగా ఉండడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ వీరి జాతక పరంగా శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది వీరిపైన పుష్కలంగా ఉండడం వలన సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి తల్లి యొక్క ఆశీర్వాదం అనేది వీరి మీద ఎప్పుడు కూడా ఉంటుంది. కాబట్టి వీరికి కష్టకాలంలో కూడా చేతిలో ఎప్పుడు కూడా రూపాయి అనేది ఆడుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఎన్ని కోట్లు సంపాదించామా, మనకు ఎంత ఉన్నదా అనేది ముఖ్యం కాదండి. మన దగ్గర ఏమీ లేని రోజున, అంటే చేతిలో చిల్లి గవ్వలేని రోజున, అంటే పరిస్థితుల్లో మనకి ఏమీ అనుకూలించని రోజున, మనకి వెనకమాల కోట్ల ఆస్తులు లేకపోయినా మనం అనుకున్న పని అనుకున్నట్టుగా అవుతుందా లేదా అని, ఆ పని ఆగిపోతుందా లేదా, ఇప్పుడు సమయానికి మనం అర్జెంటుగా ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారు, బాగోలేరు, మీ దగ్గర చేతిలో డబ్బులు లేవు, ఎవరినన్నా అడగదామన్నా కూడా ఎవరు అన్నా ఇస్తారో ఇవ్వరు అని చెప్పేసి మీకు అడగడానికి కూడా కుదరదు. కొంతమంది ఏంటంటే అలా అడిగినా కూడా అంటే వడ్డీలకి అప్పులు తీసుకోవడానికి ఆ టైంకి అందకపోవచ్చు. ఇలా ఏంటంటే చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. వారికి చూసినట్లయితే కనుక వెనకమాల కోట్లు ఊడుంటాయి, అయినా సరే చేతిలో ఆ సమయానికి డబ్బు అనేది అందదు. అంటే అనుకోవచ్చు, డబ్బులు ఉన్న వాళ్ళకి ఎందుకు ఉండవండి డబ్బులు అని, ఆ టైంకి చేతులకు ఎందుకు ఉండవు అని చెప్పేసి కొంతమందికి సందేహం కూడా రావచ్చు. అలా కోట్లు ఉన్నప్పటికీ కూడాను
సమయానికి చేతిలో ఒక్క రూపాయి కూడా లేనివారు ఎంతోమంది ఉంటారండి. అది పరిస్థితులు అంటే వారి యొక్క గ్రహస్థితి జాతక పరంగా వారి యొక్క జీవితంలో డబ్బు ఉన్నప్పటికీ కూడా, కోట్లు ఉన్నప్పటికీ కూడా వారి గ్రహస్థితి బాగోదు. చేతిలో నిలబడవు, అంటే లక్ష్మీదేవి నిలబడదు. చేతిలో ఉన్నా కూడా వెంటనే ఖర్చు అయిపోవడము, ఎక్కడో ఒక చోట సేవింగ్స్లో పెట్టుకోవడము. అట్లా కొంతమంది దగ్గర ఏంటంటే లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడదండి. అది కోట్ల లేకపోతే ఇంకా చెట్టు కింద ఉండే వాళ్ళ ఇలాంటివి తేడా ఉండవన్నమాట. లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలగాలంటే పెట్టి పుట్టుండాలన్నమాట. అది ఒక అదృష్టం ఉండాలి. అలాంటి అదృష్టం అనేది తులారాశి వారికి ఉండండి. వీరికి ఎంత కఠినటువంటి పరిస్థితిలో కూడా ఇప్పుడు చెప్పినట్టుగా ఇందాక సైలెంట్గా ఉన్నా సరే ఆ దైవానుగ్రహం వల్ల ఎవరో ఒకరు తీసుకొచ్చి వారి చేతికి డబ్బు ఇచ్చి ఇదిగో నీ ఈ పరిస్థితిని తీసుకెళ్ళి చూపించుకో అని చెప్పి దైవం ఏదో ఒక మనిషి రూపంలో వచ్చి సహాయం చేస్తూ ఉంటుంది. అలా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ కఠిన పరిస్థితి నుంచి ఒడ్డెక్కిస్తుందన్నమాట. అట్లా వీరికి ఏంటంటే తులారాశి వారికి శుక్రగ్రహం యొక్క అనుగ్రహము, అలాగే దైవానుగ్రహము, ఆ తల్లి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది వీరి జాతక పరంగా పుష్కలంగా ఉంది. అంటే వీరి జీవితంలోకి వచ్చేటప్పటికీ ఎన్నో రకాలైనటువంటి సమస్యలు చూసి పడుతున్నా కూడా వాటి నుంచి చాలా సునాయాసంగా బయటపడగలుగుతారు. ఎందుకంటే తులారాశి వారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు. అందులోనూ ఈ తులారాశి వారి పరంగా వీరికి ఎప్పుడు కూడా అంటే వీరిలో ఎక్కువగా వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఇలాగా మంచిగా సెటిల్ అయిన వారే ఉంటారు. అంటే అసలు లేనివారు ఉండరా అని చెప్పేసి మీకు సందేహము రావచ్చు. నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నానండి, తులారాశి వారిలో మరీ కటిక దారిద్ర్యంతో బాధపడే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, లేదా కోటేశ్వర్లు ఉంటారు. వీరికి ఏంటంటే స్థిరచర ఆస్తులు అనేటివి ఎక్కువగా ఉంటాయి. తండ్రి తరపున ఆస్తులు, తల్లి తరపున ఆస్తులు అనేటివి వీరికి చాలా మందికి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంటే కాస్త కూస్తో నష్టాలు వచ్చి కొంతవరకు పోయినప్పటికీ కూడాను మూసుకుపోయిన తెరుచుకున్నటువంటి తలుపులు తెరుచుకుంటూనే ఉంటాయి అన్నమాట. వీరికి ఏంటంటే అదృష్ట ద్వారాలు అనేటివి ఎప్పుడు తీసి ఉంటాయి. కాబట్టి వీరికి ఏంటంటే ఏ పని చేసినా కూడా కలిసి రావడం అనేది బాగా ఉంటుందన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే ఈ తులారాశి వారు స్త్రీలు కానీ పురుషులు కానివ్వండి మంచి కలుసుబాటు మనుషులుగా చెప్పుకోవచ్చు. వీరు ఏ పని చేసినా కూడా మంచి తెలివిగా అంటే శ్రద్ధతోటి చాలా ప్లాన్గా చేస్తూ ఉంటారు. వీరికి వయసు తక్కువగా ఉన్నప్పటికీ కూడా తెలివి అనేది ఎక్కువగా ఉంటుంది, అనుభవం అనేది ఎక్కువగా ఉంటుంది, ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరిని కూడా లెక్క చేయరు, ఎవరికి కూడా వంగరు, భయపడరు. వీరికి ఏంటంటే ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. భయము అనేది కొన్ని సందర్భాలలో ఉంటుంది, అది భయం కాదండి. అంటే ఎవరైనా తిడతారేమో అని, కొడతారేమో అనే భయం అనేది వీరికి ఎప్పుడు కూడా ఉండదు. వీరి భయం ఏంటంటే అది ఒక రకమైనటువంటి ప్రేమ, అంటే కుటుంబం గురించినటువంటి బాధ్యతతో కూడినటువంటి భయం అన్నమాట. అంటే నేనేమన్నా గబక్కన నోరు జారితే నా కుటుంబానికి ఏదైనా నష్టం జరుగుద్దా, నేను ఏదన్నా వెనక ముందు ఆలోచించకుండా అంటే ఏదైనా గొడవ జరిగిందనుకోండి, ఎవరినన్నా మందలించాలన్నా, అవసరమైతే ఒక దెబ్బ కొట్టాలన్నా, ఏదన్నా అలాంటివి చేస్తే నా ఫ్యామిలీకి ఏదైనా నష్టం జరగొద్దా అని చెప్పేసి కుటుంబానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చేటువంటి వ్యక్తులుగా తులారాశి వారికి చెప్పుకోవచ్చు. అది భయం కాదు, అంటే బాధ్యతతో కూడినటువంటి భయం అనేది వీరికి ఉంటుంది. కుటుంబాన్ని మితిమించిన అంటే ఎక్కువగా ప్రేమించేటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. నిజంగా తులారాశి వారిని భాగస్వాములుగా చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి. అది తులారాశిలో పుట్టినటువంటి ఆడవారైనా అవ్వచ్చు, మగవారైనా అవ్వచ్చు. వారు చేసుకోవాలంటే వారు గట్టిగా మచ్చ వేసుకొని మరి పుట్టాలన్నమాట. అంత అదృష్టం అంటే ఒక జన్మ అదృష్టం కాదండి, ఎన్ని జన్మల అదృష్టం చేసుకుంటేనో ఈ తులారాశి వారిని భాగస్వాములుగా చేసుకోగలుగుతారు. ఎందుకంటే వీరి లైఫ్ పార్ట్నర్స్కి ఇచ్చినటువంటి విలువ కానివ్వండి, ప్రేమ కానివ్వండి ఎక్కడ కూడా ఇవ్వరు. ఎవరైనా సరే వీరి తర్వాతే అంటే ఎదురుగా మందలించవచ్చు. అంటే ఈ వీడియో వింటున్నప్పుడు కొంతమంది భార్యలు కనిపించింది, ఏంటి మా ఆయన మమ్మల్ని ఎంత ప్రేమిస్తారో మీకేం తెలుసండి, మా ఆయన నన్ను లెక్క చేయడం అని చెప్పేసి అది అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ అదండి కాదమ్మా, మీ ఆయన మీ మీద కోప్పడుతున్నా చేస్తున్నా అది మీ మీద ప్రేమతోటే అక్కడ మిమ్మల్ని మందలిస్తున్నారు. నిజానికి వారి మనసులో వారి గుండెల్లో మీకు గుడే కట్టుకున్నారు.
మీరు ఆ విషయం తెలియక చిన్న చిన్న వాటికి అవ్వచ్చు ఒక్కొక్కసారి సీరియస్ అయినప్పటికీ కూడాను అది కూడా ప్రేమతోటే కావాలంటే తర్వాత వారంతట వారి సారీ చెప్పడముని లేదా మీరు సారీ చెప్తే వెంటనే కరిగిపోవడము ఇలా చేస్తూ ఉంటారు. కావాలంటే మీరు గమనించుకోండి. మీకు అర్థం కాకపోవచ్చు. మీ లైఫ్ పార్ట్నర్ అంటే మీ భర్త అవ్వచ్చు, మీ భార్య అవ్వచ్చు, ఈ తులారాశి వ్యక్తులు ఎవరైతే చేసుకుంటారో వారు నిజంగా అదృష్టవంతులు. మీరు ప్రేమ లేదని అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా మీ పొరపాటే. ఈ ప్రపంచం మీద, ఈ భూమి మీద ఎవరిని ప్రేమించనంతగా ఈ తులారాశి వారు భాగస్వాములు అంటే భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, వాళ్ళని ప్రేమిస్తారు. వాళ్ళని భార్యని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తారు. అలాగే వారి భర్తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తారు. మీరు నమ్మకపోయినా ఇదే నిజము, కానీ మీకు అది నిజమని చెప్పి నిదానంగా అర్థమవుతుంది. ఇప్పటికిప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ నిదానంగా తెలుస్తుంది. అలాగే మీకు తులారాశి వారి సంతానాన్ని కూడా చాలా బాగా చూసుకుంటారు. వారి సంతానం కోసము అంటే వారి యొక్క ఎదుగుదల కోసము వారికి ఉన్నదానికంటే కూడా ఎక్కువ చేయాలని చూస్తూ ఉంటారు. అంటే వారికి మించినటువంటి కష్టం చేసి వారికి ఒక మంచి స్థాయిలో ఉంచాలి, ఒక మంచి పొజిషన్లో ఉంచాలి అనేటువంటి ఆశ, తాపత్రయము, స్వార్థము ఇలాంటివన్నీ కూడా తులారాశి వారికి పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీరి భాగస్వాములు అవ్వచ్చు, వీరి సంతానం అవ్వచ్చు, వీరి చాలా చాలా అదృష్టవంతులని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. అలాగే తులారాశి స్త్రీలు కానీ పురుషులు కానివ్వండి చాలా చాలా అందంగా ఉంటారు. అంటే పొడవైనటువంటి జుట్టుతో, మగవారైతే మంచి హెయిర్ స్టైల్తో, మంచి హైట్తో, మంచి పర్సనాలిటీతో, పెద్ద పెద్ద నేత్రాలతోటి వీరికి ఎక్కువగా పొడవాటి జుట్టు ఉంటుంది. మీరు గమనించండి. అలాగా ఈ తులారాశి స్త్రీలు కానీ పురుషులు కానివ్వండి చాలా చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. వీరిని చూస్తే ఎవరైనా సరే ఇంత చక్కగా ఉన్నారేంటి అని చెప్పి కనుచూపు కూడా తిప్పుకోలేనంత అందం అనేది వీరి సొంతమవుతుంది. అంత బాగుంటారు. వీరిలో లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతుంది. ఇక తులారాశి వారి 3 రోజులు వచ్చేటప్పటికి బాగా బిజీగా ఉంటారండి. ఈ 3 రోజులు ఏంటంటే అసలు వాళ్ళు ఎప్పుడు బిజీగా ఉంటారు. వాళ్ళకి సమయం దొరికితే మాత్రం ఖచ్చితంగా కుటుంబంతో సమయాన్ని కేటాయిస్తారు. అంటే ఫ్రెండ్స్ అని వాళ్ళని వీళ్ళని చాలా తక్కువ అనమాట. ఒకవేళ ఉన్నా చేసినా అది అవసరమైనంత వరకే. ఇంటి లోపలికి వస్తే మాత్రం ఇల్లే ప్రపంచం, భార్య పిల్లలు లేదా భర్త పిల్లలుగా లోకంగా బతుకుతుంటారు. ఇలా వీళ్ళు ఎక్కువగా కూడా బిజీగా ఉంటారు. ఆ కష్టానికి రెట్టింపు సంపాదన చూసేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే వీరు ఏంటంటే నూతనంగా గృహ నిర్మాణం అవ్వచ్చు, ఏదైనా భూమి కొనుగోలు చేయడము, ఎక్కువగా బిజీగా అంటే రియల్ ఎస్టేషన్స్ అని ఇవన్నీ పనులు తిరుగుతూ ఉంటారు. అలాగే వారి బిజినెస్ పని కూడా తిరుగుతూ ఉంటారు. వీరు ఏంటంటే నిదానంగా కామ్గా ఉంటారు. ఏ పనికి తొందరపడరు, ఎక్కువగా మాట్లాడరు. ఎవరిని ఎలా చూడాలి, ఎంతలో ఉంచాలి, ఏంటి, ఎవరితో పోటీ పడాలి, ఎవరితో పోటీ అనవసరం, ఇలాంటి లెక్కలన్నీ కూడా వీరికి బాగా తెలుసు అనమాట. ఎవరినైనా సరే వీరిని పురుడి కొట్టించాలని చూస్తే మాత్రం చాలా గట్టిగా ఇబ్బంది పడతారు. ఎందుకంటే చిక్కినట్టుగా చిక్కుతారు, కానీ వీళ్ళు ఎవరికి చిక్కరు, దొరకరు, వెంటనే జారిపోతారనమాట. కాబట్టి వీరితో మంచిగా ఉంటే కొంతవరకు మీకు సహాయపడతారు. మంచిగా లేకపోతే మాత్రం మిమ్మల్ని ఇక జీవితంలో ఎప్పటికీ నమ్మరు, పూర్తిగా దూరం పెట్టేస్తారనమాట. అలాగే మా పద్ధతులకు, విలువలకు, గౌరవానికి, సాంప్రదాయానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారనమాట. నీతిగా నిజాయితీగా ఉండేవారిని ఇష్టపడుతూ ఉంటారో చెప్పుకోవచ్చు. వీరికి 3 రోజులలో చేతి నిండా డబ్బు అనేది ఉంటుంది. అలాగే ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. కారు కానీ బండి కానీ చేసేటప్పుడు ఎవరితో ఫోన్లో మాట్లాడవద్దు. హెల్మెట్స్ పెట్టుకోవడము, సీట్ బెల్ట్ పెట్టుకోవడము ఇలాంటివి కూడా చేయాలి. అలాగే కొంచెం ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచుకోవాలి. సమయానికి తిండి, సమయానికి నిద్ర మీకు అవసరము. అలాగే ధ్యానం చేయడము, కాస్త చిన్న చిన్న వ్యాయామాలు, కదలికలు చేయడము ఇలాంటివి అవసరం. మీరేంటంటే ఈ మధ్య కాస్త ఓవర్ వెయిట్ సమస్యతో బాధపడుతున్నారు. కాబట్టి ఆరోగ్యం మీద దృష్టి అనేది తప్పనిసరిగా ఉంచుకోవాలి. అలాగే ఇష్టమైన వారితో ఫోన్లో మాట్లాడే అవకాశం అనేది ఉంటుంది. వీరికి వివాహ జీవితం అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకుంటారు. ఎందుకంటే వీరి వివాహ జీవితం గురించి ఎన్నో టార్గెట్స్, ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయంటే మంచిగా చూసుకోవాలి. భార్యనవ్వచ్చు, భర్తనవ్వచ్చు, ఇలాంటి కోరికలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీరి వివాహ జీవితం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. సంతానం లేని వారికి కూడా తప్పకుండా సంతాన యోగం అనేది ఉంటుంది. కొంచెం మీరు బరువు తగ్గడం మీద కొంచెం దృష్టి పెట్టుకోండి. ఎందుకంటే ఈ మధ్య చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా, మానసిక సమస్యలు అనేటివి ఎక్కువ అవుతున్నాయి. అలాగే ఏంటంటే
నమ్మిన మితిమించినటువంటి అంటే ఎవరితో కూడా కొంచెం ఏంటంటే కొంచెం పర్సనల్ అనుకున్న వారితో వీరు కొంచెం ఎక్కువగా అతి ప్రేమను చూపిస్తూ ఉంటారు. దానివల్ల మీరు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే లిమిట్లో ఉంటేనే మనకు మంచిది. కూరలు ఉప్పు మంచిదని ఎక్కువ వేసుకుంటే ఉప్పు ఆరోగ్యానికి దెబ్బ తినలేము. అలాగే ఏదైనా సరే హద్దు దాటితే అది బాగోదన్నమాట. కాబట్టి అది కుటుంబ సభ్యులతో కూడా అవ్వచ్చు. కాబట్టి మీకంటూ ఉన్నటువంటి ఒక పర్సనల్గా ఆ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎక్కడ కూడా వదులుకోవద్దు. అలాగే రాజకీయ నాయకులకు, అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా బాగుంది. విద్యార్థులకు పోటీ పరీక్షలలో అంటే మంచిగా చదువుకోవడం, మంచి భవిష్యత్తు అనేది తులారాశి విద్యార్థులకు కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. మీరు దైవానుగ్రహం అనేది మీ మీద పుష్కలంగా ఉంది. అలాగే ఇంట్లో కాస్త పూజలు చేసుకుంటూ ఉండాలి. మీకు అవకాశం ఉన్నప్పుడు కాస్త ఏదైనా దానాలు, ధర్మాలు ఇలాంటివి ఏమైనా చేస్తూ ఉండాలి. నరదిష్టి మాత్రం మీ మీద పుష్కలంగా ఉంది. దానికోసం కాస్త ఇంటికి గుమ్మడికాయ కట్టుకోవడము, అమావాస్య రోజున అందాటప్పుడు నిమ్మకాయలతో దిష్టి తీసేసుకోవడము, కొంచెం అంటే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి నిమ్మకాయలు అంటే గేటుకి అలా కట్టుకోవడం, ఇలా కొన్ని రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకోవడము ఇలాంటివి చేయాలి. చేయటం వల్ల దిష్టి ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది. అలాగే నమ్మే ప్రతి ఒక్కరిని ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకోవద్దు. కొన్ని అంటే సీక్రెట్స్ అనేటివి అవసరం. ముఖ్యమైన వారు అనుకున్న కాడ కూడా బంధువులు కానీ ఇలా చూసుకోండి. అర్థమైంది కదండి. ఈ 3 రోజులు కూడా మీకు ఏంటనేది ఖచ్చితంగా ఈ 3 రోజులు అయితే అనుకూలంగా ఉంది. జీవిత పరంగా ఎన్నో రకాలైనటువంటి కష్టాలు, సమస్యలను అయితే అన్నిటినీ పని ఒత్తిడి, మానసిక సమస్యలు, ఎప్పుడు కూడా బిజీగా ఉండడము, హడావిడిగా ఉండడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ వీరి జాతకం పరంగా శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది వీరికి ఎక్కువ పుష్కలంగా ఉండడం వల్ల సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి తల్లి యొక్క ఆశీర్వాదం అనేది వీరి మీద ఎప్పుడు కూడా ఉంటుంది. కాబట్టి వీరికి కష్టకాలంలో చేతిలో ఎప్పుడు కూడా రూపాయి అనేది ఆడుతూ ఉంటుంది. ఎందుకు అంటే వీరికి ఎన్ని కోట్లు సంపాదించామా, మనకెంత ఉన్నదా అనేది ముఖ్యం కాదండి. మన దగ్గర ఏమీ లేని రోజున అంటే చేతిలో చిల్లి గవ్వ లేని రోజున, పరిస్థితులు మనకి ఏమీ అనుకూలించని రోజున, మనకు వెనకమాల కోట్ల ఆస్తులు లేకపోయినా మనం అనుకున్న పని అనుకున్నట్టుగా అవుతుందా లేదా అని చెప్పి పని ఆగిపోతుందా. ఇప్పుడు సమయానికి ఏదైనా అర్జెంటుగా ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారు, బాగోలేరు, మీ దగ్గర చేతిలో డబ్బులు లేవు, ఎవరినన్నా అడిగి దామన్నా కూడా ఎవరైనా ఇస్తారో ఇవ్వరో అని చెప్పేసి మీకు అడగటానికి కూడా కుదరదు. కొంతమంది ఏంటంటే అలా అడిగినా కూడా అంటే వడ్డీలకు అప్పులు తీసుకోవడానికి టయానికి అందకపోవడవచ్చు. ఇలా ఎన్ని సమస్యలు ఉన్నా సరే తులారాశి వాళ్ళు అన్నీ నెగ్గుకొని వస్తారు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.